కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకారం సంఘం లిమిటెడ్ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా చేస్తారు. ఆయన తన రాజీనామా లేఖను డైరీ మేనేజింగ్ డైరెక్టర్ కు సమర్పించారు. ఎలాంటి ఒత్తిళ్లు లేదా బలవంతం లేకుండా కేవలం వ్యక్తిగత కారణాలతోనే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో స్పష్టం చేశారు. చైర్మన్ తో పాటు బోర్డు డైరెక్టర్ పదవి నుంచి కూడా తక్షణమే వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తన పదవి కాలంలో తనకు సహకరించిన బోర్డు సభ్యులకు, పాల ఉత్పత్తిదారులకు, సంఘ సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం 1995 నిబంధనలు, సంఘ బైలాల ప్రకారం తన రాజీనామాను తక్షణమే ఆమోదించి ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ ప్లాంట్ కు భూమి టైటిల్ లేదా పట్టాలను మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. చలసాని ఆంజనేయులు 2019 నుంచి 7 ఏళ్లుగా విజయ్ డైరీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికారు. ఈసారి చైర్మన్ పదవిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, నామినేషన్ వేయొద్దని టీడీపీ అధిష్టానం చెప్పినా వినకుండా ఆంజనేయులు ముందుకు వెళ్లారు. దీనిపై పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి రంగంలోకి దిగి చలసాని ఆంజనేయులతో చర్చలు జరిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు వెంటనే రాజీనామా సమర్పించాలని సూచించారు. ఇదే క్రమంలో తనకు అనారోగ్యంగా ఉందంటూ చలసాని ఆంజనేయులు ఓ ఆసుపత్రిలో చేరారు. మంత్రి పార్థసారథి ఆసుపత్రికి వెళ్లి చలసానితో మరోసారి సంప్రదించారు. దీంతో ఆంజనేయులు తన రాజీనామాను మంత్రికి సమర్పించారు.